ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19 నుండి 23 వచనాలు చదువుతున్నాను. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి. ఆమెన్. ఎన్నో ఇయర్స్ నుంచి క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉన్న మనం మన హృదయంలో దేవుని వాక్యాన్ని నాటుకున్నాం. కానీ ఆ వాక్యం మన బ్రతుకులో కనిపిస్తుందా? ఎదుటివారు యేసయ్యని మనలో చూడగలుస్తున్నారా? వాక్యం మన హృదయంలో ఉండి ఉండొచ్చు, కానీ మన లైఫ్లో దాన్ని రిఫ్లెక్ట్ చేయలేకపోతే అది వేస్ట్. కోపం అనేది దాన్ని అడ్డుకుంటుందా? దేవుని నీతిని అడ్డుకుంటే అది ఏదైనా కానీ వేస్ట్. మన ప్రవర్తనని ఒకసారి చెక్ చేసుకుందాం.